గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ మనీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ వీక్ కూడా మీకు అంటే ఒక కంప్లీట్గా ఒక షార్ట్ టర్మ్ అండి. అంటే చూడండి, మార్కెట్ ఏదైనా 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ దిగినా కూడా ఇవన్నీ ఒక కరెక్టివ్ మోడే తెలుసుకోండి. ఎందుకంటే అంటున్నాను, ఎప్పుడు ఒకే మార్కెట్ లాగా ఫుల్ అప్పులోనే ఉండదు. డౌన్ జిగ్జాగ్ వస్తుంది. బట్ ఆ జిగ్జాగ్ డౌన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంచి మంచి స్టాక్స్ని కూడా మనం పిక్ చేసుకోవాలి. జనరల్గా చెప్తున్నాం. లేకపోతే ఈ కరెక్షన్లో ఆల్రెడీ మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయంటే డౌన్ అయిందంటే అంటే బాగా ఏదో ఊరికే 20-30 రూపాయలు కాదు, ఒక 20%, 30% ఏదైనా స్టాక్ డౌన్ అయిన ఉన్నా కూడా అక్కడ మనం యావరేజ్ చేయడానికి చూడాలి. భయపడకూడదు. అదొకటి మాత్రం బాగా తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది ఊరికే జస్ట్ అలా జర్కిస్తేనే మార్కెట్లో వాళ్ళ పోర్ట్ఫోలియో జస్ట్ అలా నెగిటివ్ రాకూడదు, వస్తేనే భయపడతారు. పోర్ట్ఫోలియో అంటే నెగటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, అన్నీ మనం చూసుకొని పర్ఫెక్ట్గా చేయాలి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ దేవయాని. చూడండి, దేవయాని ఇంటర్నేషనల్ మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 189 రూపాయలు ఉంది. యాక్చువల్గా ఇది ఎక్కడ కొనాలి అంటే చూడండి, నేను 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసే కొనాలి. ఇప్పుడు ఇది వచ్చి మనము బై అబోవ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి 189 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 200 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 237 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 275 రూపాయలు సెకండ్ టార్గెట్, 336 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 162 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఫస్ట్ ఇది యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అయిన తర్వాతనే ఈ స్టాప్ లాస్ అనేది వ్యాలిడ్. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తక్కువ దొరుకుతుందని దయచేసి కొనొద్దు, అదే చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చి మనకి 2021 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 23,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, దేవయాని ఇంటర్నేషనల్. ఇది కూడా ఒక మంచి రిటర్న్స్ ఇచ్చింది. 100 రూపీస్ ఆ రేంజ్ వచ్చినప్పుడంతా చాలామంది దీన్ని నేను బై చేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి 200 రేంజ్లో ఉంది. అది అంటే ఒక స్టాక్ని ఎక్కడైనా కొనొచ్చండి, తప్పులేదు. బట్ ఆ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే కొన్ని సంవత్సరాల్లో ఏ స్టాక్ అయినా సరే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ ఓర్పు సహనం అనేది లేకపోతే మార్కెట్లో ఉండడం చాలా కష్టం. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ఆల్రెడీ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. జూలై 8th and 9th మనం ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సెషన్ జరుపుకోబోతున్నాము. నెక్స్ట్ చెన్నైలో ది పార్క్ హోటల్ ఆగస్ట్ 26th and 27th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, అంటే రియల్గా ఒక స్టాక్ని నేను అనలైజ్ చేయాలి, నేను స్వతహాగా అనలైజ్ చేయాలి. ఎవరు డిపెండెంట్ ఎవరు ఉండకూడదు. ఇండిపెండెంట్గా నేనే ఒక స్టాక్ని అనలైజ్ చేయాలి, చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీయాలి అనుకునేవాళ్ళు ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. ఆగస్ట్ 26th and 27th ది పార్క్ హోటల్ చెన్నైలో బుకింగ్ స్టార్ట్ అయింది. ఓన్లీ లిమిటెడ్ సీట్సే, ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి
క్యాప్రీ గ్లోబల్. చూడండి, క్యాప్రీ గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి CGCL. చూడండి, NSE కోడ్ వచ్చి CGCL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 735 ఉంది. చూడండి, ఇప్పుడు 735 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 937. చూడండి, 937.75 ఫస్ట్ టార్గెట్, 1082 సెకండ్ టార్గెట్, 1313 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 659 రూపాయలు స్టాప్ లాస్. CGCL ఇది వచ్చి క్యాప్రీ గ్లోబల్. ఇది వచ్చి మనకి 2013 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 15,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, క్యాప్రీ గ్లోబల్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాకు, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి అజంతా ఫార్మా. చూడండి, అజంతా ఫార్మా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1469 ఉందండి. చూడండి, 1469 ఉంది, ఇప్పుడు బై చేసుకోవచ్చు. 1469. దీని యొక్క టార్గెట్ వచ్చి 1809 ఫస్ట్ టార్గెట్, 2113.90 సెకండ్ టార్గెట్, 2599 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1225. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 1225. అజంతా ఫార్మా ఇది ఒక 23 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 18,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్పాను దేవయాని ఇంటర్నేషనల్, అది మాత్రం మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ కాదు, మిగతా 2 స్టాక్ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమని చెప్పాను. CGCL అండ్ అజంతా ఫార్మా ఈ 2 మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైసు. దేవయాని ఇంటర్నేషనల్ మాత్రం బై ఓన్లీ అబోవ్ చెప్పాను. ఎందుకంటే అవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసి పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏది చెప్తున్నాను లేకపోతే బై ఓన్లీ అబోవా అనేది ఇంపార్టెంట్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాము. guruprasadacademy.comలో కూడా మనకి నెక్స్ట్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.